హాయ్, నేను మీ కుమార్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చికెన్ లేకుండా నాన్ వెజ్ లేకుండానే మన వెజ్ లవర్స్ కోసం చికెన్ 65 చేద్దాం రండి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయి చేసే బెస్ట్ చికెన్ 65 లాంటి టేస్ట్ మన వెజ్లోనే ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకు మరియు పెద్దలకి చాలా నచ్చుతుంది. సో ఇది హెల్తీ రెసిపీ అండి. చికెన్కి బదులుగా మనం ఇది యూజ్ చేస్తాం. ముందుగా మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో 1 కప్ గోధుమ పిండి తీసుకోండి. దీనిని మైదాతో కూడా చేయొచ్చు, కానీ నేను గోధుమ పిండితో చేస్తున్నాను. 1 కప్పు గోధుమ పిండి తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా నీరు వేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ పిండి ముద్దని ఒక గిన్నెలో తీసుకొని అందులో ఐస్ కోల్డ్ వాటర్ వేసేసి పిండిని బాగా కడగాలి. అలా నానుపుతున్న పిండి కడిగి మెత్తగా అయ్యి సాగుతుంది. మెత్తగా ఈ పిండిని తీసి చిన్న ముక్కలుగా చేసి చికెన్ పీసెస్ ఎలా ఉంటాయో అలా చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోండి. మరో గిన్నెలో పొయ్యి మీద పెట్టి అందులో కొన్ని వాటర్ యాడ్ చేసి కొద్దిగా సాల్ట్, పసుపు వేసి నీళ్లు మరిగేదాకా మరిగించండి. అలా మరుగుతున్న నీటిలో చికెన్ పీసెస్ లాగా కట్ చేసుకున్న గోధుమ పిండి పీసెస్ని నీళ్ళలో వేసి మరిగించండి. కాస్త ఉడికేదాకా ఉడికించండి. ఇలా 5 నిమిషాలు మరిగించేస్తే చికెన్ పీసెస్ ఎలా సాగుతుందో మన వీట్ పీసెస్ కూడా అలాగే సాగుతాయి. ఇవి ఉడికిన తర్వాత తీసేసి నీళ్ళు వడగట్టేసి వేరే ప్లేట్లకు తీసుకోండి. అవి సేమ్ చికెన్ పీసెస్ లాగానే ఉంటాయి. మన వెజ్ లవర్స్కి ఇలా చికెన్ స్టైల్లో చేస్తే చికెన్ 65ని మించి ఉంటుంది. చికెన్ తినేవారు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చికెన్ని మించి చికెన్కి బదులు ఇలానే బాగుంది అని అంటూ ఇదే చేసుకొని తింటారు. ఉడికించిన వీట్ చికెన్ పీసెస్ని అరచెక్క నిమ్మరసం పిండి, నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా మిరప్పొడి మరియు చాట్ మసాలా కొద్దిగా, గరం మసాలా కొద్దిగా వేసి వేయించిన జీలకర్ర పొడి కొద్దిగా వేసి ఇది క్రిస్పీగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా వేయాలి. అలా వేసి అందులోనే కాస్త రెడ్ చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్ వేయాలి. ముక్కలకంతా మసాలా అంటేలాగా కలిపి పెట్టుకోండి. పొయ్యి మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ పోయండి. వేడెక్కిన తర్వాత మంట స్లిమ్లో పెట్టేసేసి పీసెస్ ఆయిల్లో వేసి క్రిస్పీగా గోలే వరకు వేయించండి. పీసెస్ క్రిస్పీగా అయిన తర్వాత వాటిని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని నిమ్మకాయ, ఉల్లిపాయతో సర్వింగ్ చేయండి. వేడివేడిగా తింటే చికెన్ 65కి మించి టేస్ట్ ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.